హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143 అండ్ ప్రెసెంట్ వచ్చేసి నాగోల్కి అయితే వచ్చేసిన అండ్ ఇక్కడ మీకోసం ఒక కొత్త వర్క్ షాప్ అయితే తీసుకొచ్చేసిన అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బిగ్గెస్ట్ ఐడియాస్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి అండ్ అప్ టు 17 ఫీట్స్ వరకు అయితే ప్రిపేర్ చేశారు. అండ్ దీంట్లో నాకు నచ్చిన వినాయకుడు వచ్చేసి లంబోదర్ గణేష్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు కంప్లీట్గా డీటెయిలింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా వినాయకులు చూపించుకుంటా. అండ్ మనకు అడ్రస్ వచ్చేసి మన రాజుబాయ్ అయితే చెప్తాడు. అండ్ మనం ఈ షెడ్ పేరు వచ్చేసి శివాజీ ఆర్ట్స్. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, విగ్రహాలు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ అస్సలు స్కిప్ చేయకండి. అన్న వచ్చేసి మనకి ఇప్పుడు అడ్రస్ అయితే చెప్తాడు. అండ్ అన్న రాజు అన్న మనకి వచ్చేసి ఎగ్జాక్ట్ అడ్రస్ అన్న, మన అడ్రస్ ఈజీగా చెప్తాను చూడండి. ఉప్పల్ బగాయత్ లో సురాపనం బార్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా దాని బ్యాక్ సైడే మన షెడ్, శివాజీ ఆర్ట్స్ మన షెడ్ పేరు. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇది వచ్చేసి మన షెడ్ అండి. కంపల్సరీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు ఉంటాయి, వచ్చేసేయండి. అండ్ కంప్లీట్ గా వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి. అండ్ అన్న కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటా. మీకు ఎవరికైనా విగ్రహాలు కావాలి అంటే కంపల్సరీ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకా డీటెయిల్స్ అయితే అన్న చెప్తాడు మీకు ఏమేమి మీకు కంప్లీట్ గా కావాలనుకుంటున్నారో. అండ్ కమన్ వచ్చేసేయండి. యా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసి మనకు అన్న వాళ్ళ షెడ్లో అయితే బిగ్గెస్ట్ ఐడియల్స్ అని చెప్పాను కదా. అండ్ నాగోల్లో వచ్చేసి మనకు సోలాపూర్ మోడల్స్ అండ్ లంబోదర్ గణేష్ అనేది ఈ హైట్లో ఏ షెడ్లో అనేది రెడీ చేయలేదు. బట్ అన్న వాళ్ళు అయితే మనకి తొందరగా జూన్ కంటే ముందే మనకు విగ్రహాలు అనేది పర్ఫెక్ట్గా నీట్గా రెడీ చేసి అయితే పెట్టారు. అండ్ మీకు హైట్ వైజ్గా చూపిస్తాను. అండ్ మోడల్స్ కూడా ఏమేమి మోడల్స్ ఉన్నాయో విగ్రహాలు కూడా డీటెయిలింగ్గా చూపిస్తాను. అండ్ చూసారు కదా విగ్రహాలు వచ్చేసి ఏ రేంజ్లో తయారు చేశారు. అండ్ బిగ్గెస్ట్ ఐడియల్ అండి. అండ్ ఈ షెడ్లో మనకు వచ్చేసి పెద్ద విగ్రహం చూసుకోవచ్చు, మనకి 17 ఫీట్ లంబోదర్ గణేష్. అండ్ బొజ్జ చూసుకోవచ్చు, మనకి ఎంత పెద్ద బొజ్జ అనేది క్లియర్గా డిజైన్ చేసారు. చాలా బ్యూటిఫుల్ లుక్. అండ్ మనకి వర్క్, ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేసారు అన్నవాళ్ళు. అండ్ చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ ఈ లైన్ మొత్తం మనకు వచ్చేసి 7 ఫీట్, మనకి 17 ఫీట్ విగ్రహాలు అయితే క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్ అయితే ఉంది. అండ్ మీకు నీట్గా ఒక్కొక్క మోడల్ అనేది నీట్గా చూపిస్తాను. అండ్ మీకు బుకింగ్స్ కూడా జూన్ 1 నుంచి అయితే ఓపెన్. అండ్ కంపల్సరీ మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. అండ్ ఎవరికైనా కావాలనుకుంటే, అండ్ మాకు ఈ హైట్లో మనకు వినాయకులు అయితే కావాలి అండ్ ఈ మోడల్లో కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పుడు ఒక్కొక్క మోడల్ అయితే చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నాకు షెడ్లోకి ఎంటర్ అవ్వగానే అండ్ చూసిన బిగ్గెస్ట్ గణేష్ అండ్ నాకు చాలా నచ్చిన వినాయకుడు. అండ్ చాలా బ్యూటిఫుల్గా లుక్ అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు మనకు ఎంత పెద్దగా డిజైన్ ఉందో. మనకి 17 ఫీట్ అంటే మామూలు కాదు హైట్. అండ్ లంబోదర్ గణేష్, మెయిన్ గణేష్ పేరు వచ్చేసి మనకు లంబోదర్ అని పిలుచుకోవచ్చు. అండ్ ఎందుకంటే మనకి ఈ స్ట్రక్చర్ అనేది అంత చూడడానికి ఎంత లుకింగ్గా, ఎంత లావుగా క్రియేట్ అయిన చూసుకోవచ్చు. అండ్ స్టాండ్ కూడా మనకు కింద వచ్చేసి ఐరన్ స్టాండ్. అండ్ ఇది వచ్చేసి స్పెషల్. అండ్ చూసుకుంటే మనకు నాగోల్లో ఫస్ట్ బిగ్గెస్ట్ విగ్రహం ఐడియల్. అండ్ చూస్తారు కదండి 70 ఫీట్. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ 17 ఫీట్ విగ్రహం అంటే మామూలు విషయం కాదు. అండ్ ప్రిపరేషన్ చూసుకోవచ్చు, మనకు బ్యాక్గ్రౌండ్లో పైన చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసారు. అండ్ కిరీటం వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, లుకింగ్ అట్రాక్టింగ్గా ఉంది ఆ విగ్రహం కూడా. అండ్ కిరీటం మధ్యలో చూసుకుంటే అక్కడ మనకి శంకర్ భగవాన్ అయితే డిజైన్ చేశారు. అండ్ వచ్చేసి మనకి శంకరుడి పైన స్నేక్స్ అయితే 5 పడగలతోనైతే దర్శనం అయితే ఇస్తుంది. అండ్ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం అయితే. అండ్ మనకు ఆభరణాల వర్క్ అనేది హెవీగా ఇచ్చేసారు అన్నవాళ్ళు. అండ్ చాలా నీట్గా ఉంది, మనకి అట్రాక్టింగ్ అనేది విగ్రహం చూడంగానే. అండ్ మనకు వచ్చేసి జ్యువెలరీ వర్క్ అండి. మెయిన్గా మనం అట్రాక్ట్ అయిపోయేది మనకు విగ్రహం చూడంగానే జ్యువెలరీ వర్క్ చూసి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. అండ్ మీరు మీ ఏరియాలో పెడితే మాత్రం ఎంత దూరం నుంచి చూసినా మనకి అట్రాక్టింగ్ అనేది, చాలా లుకింగ్ అనేది బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఫేస్ చూసారు కదా, అండ్ ఫేస్ కానీ ఆ ఇయర్స్ కానీ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు. అండ్ చాలా అంటే చాలా అట్రాక్టింగ్గా ఉంది విగ్రహం. అండ్ నేను దగ్గర నుంచి చూస్తున్నా కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు భుజ పైన మనకి చిన్నగా కృష్ణుని అయితే డిజైన్ చేసేసారు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు నెమలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ చిన్న చిన్న వర్క్స్ కూడా చాలా డీటెయిలింగ్గా కంప్లీట్ చేసారు అన్న వాళ్ళు. అండ్ వచ్చేసి మనకు గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉంటాడు. అండ్ 4 చేతులతోనైతే దర్శనం ఇస్తాడు. ఆల్మోస్ట్ మనకు లడ్డు చేయి కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. అండ్ ఈజీగా మనం ఒక 20 to 25 kgs లడ్డు అయితే పెట్టుకోవచ్చు, ఆ రేంజ్లో ఉంది మనకి చేయి కూడా. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం చూడడానికి. అండ్ నాకు షెడ్లోకి రాగానే ఫస్ట్ నేను చూసి అట్రాక్ట్ అయిపోయినా. అండ్ చాలా నీట్గా కంప్లీట్ చేసారు వర్క్ కూడా, చాలా పెద్దగా భారీగా. అండ్ లంబోదర్ గణేష్ మనకు చాలా క్యూట్గా ఉంటాడు చూడడానికి. అండ్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో విగ్రహం. అని మరి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతాను. అండ్ కంపల్సరీ కాల్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకు నాగోల్లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను.
అండ్ ఇంకా వచ్చేసి మనం నెక్స్ట్ మోడల్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పటిదాకా చెప్పింది 17 ఫీట్, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు 16 ఫీట్ విగ్రహం అయితే చూపిస్తాం మీకు. అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది డిజైన్ చేసారు విగ్రహాన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకు 16 ఫీట్. అండ్ ఇక్కడ మనకు కొంచెం దగ్గర ఉన్నాయి విగ్రహాలు పెద్ద పెద్దగా. అండ్ నేను దూరం నుంచి అయితే చూపిస్తున్నా క్రాస్గా వెళ్ళి. అండ్ చూసుకొచ్చే మనకు నెక్స్ట్ లెవెల్ అండి సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు వచ్చేసి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో వినాయకుడికి విగ్రహాలు మనకు గుర్రాలు అయితే డిజైన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు మనకి వినాయకుడు అయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉంటాడు. అండ్ 4 హ్యాండ్స్ అయితే దర్శనం మూమెంట్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ చూసుకోవచ్చు ఆ ఫేస్ కట్ కానీ ఆ ఫేస్ వర్క్ కానీ ఆ తొండ వర్క్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ ఫేస్ వర్క్ కూడా. అండ్ చూస్తారు కదా. అండ్ పెద్ద విగ్రహం ఇది వచ్చేసి మనకు 16 ఫీట్ నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ చూసారు కదా. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి వినాయకుడికి మెయిన్గా పంచవర్క్ అండి. అండ్ చూసుకోవచ్చు పంచవర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు చూసుకుంటే. చాలా అంటే చాలా నీట్గా కంప్లీట్ చేసారు. అండ్ మన మూషికవాహనం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ మూషికవాహనంనే మనకు 1.5 ఫీట్ వరకు డిజైన్ చేశారండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ విగ్రహానికి తగ్గట్టు మనకు ఉండాలని చెప్పి ఆ హైట్లో అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనకు వినాయకునికి చూసుకోవచ్చు జ్యువెలరీ వర్క్ కూడా ఉంది బాడీ పైన. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్. అండ్ చాలా బ్యూటిఫుల్గా లుకింగ్గా ఉంటుంది విగ్రహం. చాలా భారీగా ఉంటుంది కూడా మనకి. అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ప్రతిదీ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మనకు వచ్చేసి ఇప్పుడు మీకు 17 ఫీట్ విగ్రహం కూడా అయితే చెప్పాను కదండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోవచ్చు 15 ఫీట్ నెక్స్ట్ లెవెల్ మోడల్. అండ్ సేమ్ విగ్రహం మనకు 17 ఫీట్ ఏదైతే మీకు చూపించానో అండ్ అదే విగ్రహం వచ్చేసి మనకి ఇక్కడ 15 ఫీట్ అండి. అండ్ ఎవరైతే 15 ఫీట్గా అవైలబుల్ కావాలనుకుంటున్నారో అండ్ మనకు 15 ఫీట్లో కూడా అదే మోడల్ పీస్ అయితే ఉంది మనకి ఇక్కడ. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వర్క్ అయితే కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ జ్యువెలరీ వర్క్ అయితే ఉంది బాడీ పైన. అండ్ అట్రాక్ట్ అయిపోతారు కంపల్సరీ చూడంగానే విగ్రహాన్ని. అండ్ ఫేస్ అనేది ఆ బొజ్జ అనేది చాలా లంబుగా ఉంటుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ మనకు వచ్చేసి మనకు పెద్ద విగ్రహం చూసుకోవచ్చు. పెద్ద విగ్రహంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు చిన్న విగ్రహం 15 ఫీట్లో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఆ సిట్టింగ్ పొజిషన్ కూడా ఒక లెగ్ పైకి లేపి అండ్ ఒక లెగ్ కింద ఉంటుంది మనకి 15 ఫీట్కి. చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం చూడడానికి. చూసారు కదండి. అండ్ అదే మోడల్లో మనకు వచ్చేసి 15 ఫీట్ కూడా అవైలబుల్. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా 15 ఫీట్ విగ్రహాలు ఈ లైన్లో. అండ్ కంప్లీట్గా ఈ లైన్ వచ్చేసి మనకు 17 ఫీట్ విగ్రహాలు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విగ్రహాలు అయితే. అండ్ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ మన పెయింటింగ్ వర్క్ తర్వాత చూడాలి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పెయింటింగ్ కోసం వెయిటింగ్. అండ్ మనకు ఫస్ట్ తర్వాత నుంచి పెయింటింగ్ అప్డేట్ అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ వచ్చి మీకు పెయింటింగ్ అప్డేట్ కూడా ఇస్తాను కంప్లీట్గా. అండ్ ప్రతి అప్డేట్ అనేది ఇప్పటి నుంచి కంపల్సరీ ఇస్తాను షెడ్లో. అండ్ కంపల్సరీ ఫాలో అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఫేవరెట్ మోడల్ అండ్ మనకు ఫేమస్ మోడల్ అండ్ మన తెలంగాణలోనే వచ్చేసి మనకు కలకత్తా మోడల్. అండ్ మనకి ఇంతవరకు వచ్చేసి మనం కలకత్తా మోడల్లో ఆల్మోస్ట్ 7 to 6 ఫీటే చూసాం. బట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు నెక్స్ట్ లెవెల్ హైట్ అప్ టు మనకు నియర్లీ 12 ఫీట్ ఉంటుంది. అండ్ చూసారు కదా సిట్టింగ్ పొజిషన్ చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ మనకు అట్రాక్టింగ్ వచ్చేసి తెలిసిందే మనకు కలకత్తా మోడల్లో ఫేస్ వర్క్ అండ్ తొండం వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చూసారు కదా ఏ విధంగా డిజైన్ చేసిరో. చాలా అంటే చాలా బాగుందండి. బిగ్గెస్ట్ ఐడియల్ అండ్ కలకత్తా మోడల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం చూడడానికి. అండ్ ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి. అవి కూడా మీకు ధనార్దన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. కమాన్ వచ్చేసేయండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ అవుట్పుట్ మనకి చూసుకోవచ్చు వినాయకుడు. అండ్ ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం కమాన్. యా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి అప్ టు 10 to 12 ఫీట్ అండి శంకర్ భగవాన్ మోడల్ నెక్స్ట్ లెవెల్ విగ్రహం. అండ్ మనకు చూసుకోవచ్చు కింద వచ్చేసి డోల్, మన డోల్ పైన అయితే మనకు వినాయకుడు అయితే కూర్చొని ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారండి విగ్రహాన్ని. అండ్ చాలా డీటెయిలింగ్స్ అయితే ఉన్నాయి విగ్రహంలో. అండ్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుట్ లుకింగ్ ఇది విగ్రహం. అండ్ మనకి ఎందుకంటే మెయిన్గా శంకర్ భగవాన్ మోడల్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లుకింగ్, ఇంకా అద్భుతంగా ఉంటుంది. అండ్ మనకు గణేషునికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం అయితే ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ త్రిశూలం చూసుకోవచ్చు మీరు. అండ్ త్రిశూలం అయితే బ్యాక్గ్రౌండ్ ఉంది మొత్తం వినాయకునికి. అండ్ త్రిశూలంకి కూడా మనకి ఇక్కడ వచ్చేసి శంకర్ భగవాన్ చూసుకోవచ్చు
అండ్ ఇక్కడ మనకు శంకరుడు అండ్ మనకు నంది పైన మనకి శంకరుడు అయితే నుంచున్నట్టు మనకు నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ సైడ్ కూడా సేమ్. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకు పార్వతమ్మ ఉంటుంది, మనకు పార్వతమ్మని అయితే డిజైన్ చేశారు. అండ్ కింద వచ్చేసి లయన్ ఇచ్చారు అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. మొత్తం కాన్సెప్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడడానికి. అండ్ మనకి ఇక్కడ డోల్ అయితే ఉంది కదా, ఈ డోల్ పైన మనకు మూషిక వాడడం చూసుకోవచ్చు, లడ్డు పట్టుకొని అయితే నెక్స్ట్ లెవెల్ లుకింగ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ డోల్కి వచ్చేసి మనకి అండ్ సింహం అయితే డిజైన్ చేశారు, సింహం ఫేస్ లుకింగ్ కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కింద వచ్చేసి మనకు స్నేక్ అండ్ మనకు కింద కంప్లీట్గా ఎండ్ వచ్చేసి స్నేక్ అయితే ఉంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు కంప్లీట్గా పైన స్నేక్ పైనే ఉంటుంది అన్నట్టు. అండ్ వినాయకుడు చూసుకోవచ్చు, వినాయకుడు వచ్చేసి కూడా మనకు స్నేక్ పైన ఇట్లా లెగ్ పెట్టినట్టయితే నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ ఉంది కాన్సెప్ట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇంకా పెయింటింగ్ అయితే ఉంది, మనకు పెయింటింగ్తో విగ్రహాలు చూసిస్తే ఎట్లా ఉంటుందో కంప్లీట్ ఒక ఐడియా అయితే ఉంటుంది మనకి. అండ్ చూద్దాం. అండ్ ఈ రో మొత్తం ఇవే విగ్రహాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. అండ్ మనకు హ్యాండ్స్ ఫిట్టింగ్ అండ్ మనకు తొండం ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా అవ్వలేదు అండ్ రెడీగా ఉన్నాయి, ఆల్మోస్ట్ అవి కూడా అయిపోతాయి. అండ్ చూసారు కదా ఇక్కడ రెడీగా అయితే ఉన్నాయి. అండ్ విగ్రహం అయితే చాలా నీట్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి, నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. కమాన్ అవి కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ 2025లో అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి దిస్ ఈజ్ ద న్యూ మోడల్ అండ్ అప్ టు మనకు 10 to 12 feet విగ్రహం. అండ్ చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ లెవెల్ కంప్లీటింగ్ అండి, శంకర్ భగవాన్ పొజిషన్. అండ్ మనకు రాముడు బాణం విసురుతుంటే పొజిషన్ ఉంటుంది కదండి, సేమ్ ఆ పొజిషన్ బట్ శంకర్ భగవాన్ మోడల్ అండి. ఆయన చూస్తున్నట్టు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఉంటుంది విగ్రహానికి. అండ్ నంది మహారాజ్ పైన మనకు గణేశుడు అయితే కూర్చున్నట్టు ఆఫ్ సెట్టింగ్లో అయితే మనకు దర్శనం అయితే ఇస్తాడు. ఆయన చూసుకోవచ్చు కింద స్నేక్ ఆయన ఏ విధంగా పాంపడిగా తీసినట్టు. అండ్ మనకైతే నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు రాక్షసుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం చూడడానికి, చాలా అంటే చాలా నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ చూసారు కదా ఇది వచ్చేసి అవుట్పుట్. అండ్ కంప్లీట్గా ఈసారి 2025లో అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కంప్లీట్ న్యూ మోడల్ అండ్ ముంబై టైప్లో ఉంటుంది మనకి. అండ్ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా. అండ్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సపరేట్ అండి, మనకు సపరేట్ డిజైనింగ్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ నుంచి అయితే మనకు ఈ విగ్రహానికి పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ ఆల్మోస్ట్ ఈ హైట్ విగ్రహాలకు మనకు ముంబై మోడల్ ఏ విగ్రహాలు అవుతున్నాయో వీటికి ఫస్ట్ నుంచి పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మీకు బుక్ చేసుకునేటప్పుడు మీకు ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్లో అయితే మీరు చెప్పుకోవచ్చు, మీ డిమాండ్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ చేయించుకోవచ్చు. అండ్ చూసారు కదా మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ 4 hands అయితే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ మనకు చూసుకోవచ్చు ఆ కిరీటం కూడా నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్ అండ్ జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్ అవుట్పుట్ మనకు పంచ అయితే నెక్స్ట్ లెవెల్ క్రియేటింగ్ ఉంది. అండ్ చూసారు కదా ఇది మనకు ఫైనల్ అవుట్పుట్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే మనకు విగ్రహం వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది అండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ టైప్లో ఉంటుంది మనకి. అండ్ మనకు కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ అయితే అవైలబుల్ ఉంటుంది మనకు విగ్రహానికి. అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదండి, చాలా బ్యూటిఫుల్ లుకింగ్ ఉంటుంది మనకి. అండ్ మీకు మళ్ళీ ఇలాంటి మంచి షర్ట్స్ అయితే తీసుకొని వస్తాను, మంచి కొత్త వినాయకులను అయితే పరిచయం చేస్తాను, మంచి షర్ట్స్ అయితే పరిచయం చేస్తాను. కంపల్సరీ మన వీడియోస్ ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ లెవెల్ కంటెంట్తో మళ్ళీ మీ ముందరికి అయితే వస్తాను. అండ్ అన్నవాళ్ళ దగ్గర మనకు నెక్స్ట్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ పెయింటింగ్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రతి అప్డేట్కి అయితే మీ ముందరికి కంపల్సరీ వస్తాను. కంపల్సరీ ఫాలో కొట్టండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమాన్.